హలో, నేను మీ యుధిష్ఠర్. కాంపిటేటివ్ గైడ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. టైమ్ అండ్ వర్క్ సంబంధించిన థర్డ్ లెసన్ అండి ఇది. ప్రీవియస్ లెసన్స్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ 2 వీడియోస్ చూడండి. అది చూశాక ఇది చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. రైట్. టాపిక్లోకి వెళ్తే ప్రీవియస్ లెసన్స్లో మనం డిస్కస్ చేసింది ఏ బి ఏ ఇండివిజువల్ నెంబర్ ఆఫ్ డేస్, బి ఇండివిజువల్ నెంబర్ ఆఫ్ డేస్ ఇస్తే ఏ ప్లస్ బి ఎన్ని డేస్లలో కంప్లీట్ చేస్తారు, లేదు అనుకుంటే ఏ ఇచ్చి లేదంటే ఏఆర్ బి ఇచ్చి ఏ ప్లస్ బి ఇచ్చి బి కానీ ఏ కానీ ఇండివిజువల్గా ఒక్కొక్కరుగా ఎన్ని రోజులలో చేస్తారనే క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. ఇదే కాంబినేషన్స్లో 3 పర్సన్స్ ఏ బిసి అయితే ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత, లేదు ఏ బి ఇచ్చి ఏ ప్లస్ బి ప్లస్ సి ఇస్తే సి ఫైండ్ అవుట్ చేయడం కానీ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసేది ఏంటంటే ఇక్కడ సింగిల్ పర్సన్స్ వచ్చారండి. ఏబిసి ఎవరు వచ్చినా కానీ సింగిల్ పర్సన్స్ వచ్చారు. ఇదే దాంట్లో మనం ఫైండ్ అవుట్ చేసింది ఏ ప్లస్ బి కానీ లేదంటే ఏ ప్లస్ బి ప్లస్ సి కానీ ఫైండ్ అవుట్ చేసినాం. ఇదే దీంట్లో కాంబినేషన్స్ టైప్ క్వశ్చన్స్ ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అవి ఏంటంటే ఏ ప్లస్ బి నెంబర్ ఆఫ్ డేస్, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ డేస్ చేస్తారనుకుంటే బి ప్లస్ సి వై డేస్ లో కంప్లీట్ చేస్తారనుకుంటే సి ప్లస్ ఏ జెడ్ డేస్ లో కంప్లీట్ చేస్తే మనకు కండిషన్స్ అంటే 3 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ 3 టైప్ ఆఫ్ క్వశ్చన్స్లలో ఫస్ట్ ఏంటంటే ఏ ప్లస్ బి, బి ప్లస్ సి, సి ప్లస్ సి 3 పర్సన్స్ 3 కాంబినేషన్స్లో ఇచ్చి ఏబిసి ముగ్గురు కలిసి ఎన్ని డేస్లలో చేస్తారనేది ఒక క్వశ్చన్ ఇవ్వచ్చు. ఇందులోనే సెకండ్ ఏమి ఇవ్వచ్చు అంటే ఏ ఒక్కడు ఇండివిజువల్గా ఎన్ని డేస్ చేయొచ్చు, లేదంటే బి ఎలోన్ లేదంటే సి ఎలోన్ ఒక్కొక్కరుగా ఏబి బిసి సిఏ ఇచ్చి ఏ ఎన్ని డేస్ లో కంప్లీట్ చేయొచ్చు, ఎన్ని రోజులలో పూర్తి చేస్తాడు, లేదంటే బి ఎన్ని రోజులలో పూర్తి చేస్తాడు, లేదంటే సి ఎన్ని రోజులలో పూర్తి చేస్తాడు అనేది క్వశ్చన్ ఇవ్వచ్చు. ఇక థర్డ్ కండిషన్ ఏంటంటే ఈ కాంబినేషన్స్లలో ఏబిబిసిసిఏలో ఒక కాంబినేషన్ ని స్కిప్ చేసి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సి ప్లస్ ఏ ఇవ్వకుండా ఈ ప్లేస్ లో మనకు ఏ ప్లస్ బి ప్లస్ సి ఇచ్చి అంటే ఎక్స్ డేస్ లో పూర్తి చేస్తారనుకుంటే మనల్ని మిస్ అయిన కాంబినేషన్, ఇక్కడ సి ప్లస్ ఏ మిస్ అయింది కదా, ఆ క్వశ్చన్ ఇవ్వచ్చు. సి ప్లస్ ఏ ఎన్ని డేస్లలో పూర్తి చేస్తారని ఇవ్వచ్చు. లేదు అనుకుంటే ఇందులోనే ఏ ఇండివిజువల్ గా ఎన్ని డేస్, బి ఇండివిజువల్ గా ఎన్ని డేస్, సి ఇండివిజువల్ గా ఎన్ని డేస్ అని ఇవ్వచ్చు. సి ప్లస్ ఏనే స్కిప్ చేయాలని ఏం లేదు. డైరెక్ట్ బి ప్లస్ సి ప్లేస్ లో కూడా ఏ ప్లస్ బి ప్లస్ సి ఇవ్వచ్చు. లేదు ఏ ప్లస్ బి ప్లస్ సి ఇవ్వాలని ఏం లేదు. బి ప్లస్ సిలో ఏ ఇండివిజువల్ లేదంటే బి ఇండివిజువల్ లేదంటే సి ఇండివిజువల్ కాంబినేషన్స్ ఎన్నైనా మనం ఫ్రేమ్ చేసుకోవచ్చు అండి క్వశ్చన్. కాకపోతే బేసిక్ స్ట్రక్చర్ మాత్రం ఇదే అండి. ఏబి బిసి సిఏ ఇచ్చి ఏబిసి కానీ ఏ లేదా బి లేదా సి లేదా కానీ ఇవ్వడం అన్నట్టు. దానికి సంబంధించిన క్వశ్చన్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. రైట్. ఇక్కడ కనిపిస్తున్న చార్ట్ చూడండి. లాస్ట్ వీడియోలో మేము డిస్కస్ చేయడం జరిగింది. ఏ 10 డేస్ లో బి 15 డేస్ లో కంప్లీట్ చేస్తే ఏ ప్లస్ బి 6 డేస్ అవుతుంది. ఏ 8 డేస్ బి 24 డేస్ అయితే ఏ ప్లస్ బి 6 డేస్ అవుతుంది. ఏ 9 డేస్ బి 18 డేస్ అయితే ఏ ప్లస్ బి 6 డేస్. ఇవి గుర్తుపెట్టుకోండి, రిపీటెడ్ గా వస్తుంటాయి. ఆ నెంబర్స్ ఈ నెంబర్స్ కాంబినేషన్స్ లో వచ్చినప్పుడు డైరెక్ట్ ఆన్సర్ చేయడానికి ఛాన్స్ గా ఉంటుందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది. అలాగే ఏ 12 డేస్ బి 15 డేస్ అయితే ఏ ప్లస్ బి 20/3 అవుతుంది. ఏ 15 డేస్ బి 20 డేస్ అయితే 60/7 అవుతుంది. 12 డేస్ 10 డేస్ అయితే 60/11. ఇవి రెండు అంత అవసరం లేదండి, ఇక్కడ వరకు మాత్రం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనండి. రైట్, క్వశ్చన్స్లలోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ కంటిన్యూషన్ క్వశ్చన్స్ అండి, అందుకనే నేను ఇక్కడ 11 అని రాశాను. అంటే ప్రీవియస్ వీడియోలో అంటే ప్రీవియస్ లెసన్ లో 10 క్వశ్చన్స్ చెప్పడం జరిగింది. అందుకనే కంటిన్యూషన్ 11th క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేశాను. రైట్. ఏ ప్లస్ బి, ఏ అండ్ బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 15 డేస్. ఏ మరియు బి ఇద్దరు కలిసి 15 రోజులలో పూర్తి చేస్తారంట. బి అండ్ సి కెన్ డూ ద సేమ్ వర్క్, అదే పని అండి. అంటే బి మరియు సిలు ఏబిలు చేసే పనినే 10 రోజులలో పూర్తి చేస్తున్నారు. ఏ మరియు సి కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 12 డేస్. సి ప్లస్ ఏ కలిసి ఎన్ని రోజులలో పూర్తి చేస్తున్నారండి? 12 డేస్ లో పూర్తి చేస్తున్నారు.
క్లియర్. సో ఇక్కడ క్వశ్చన్ మనకు కావాల్సిన క్వశ్చన్ ఏంటంటే టైం టేకెన్ బై ఏబిసి టుగెదర్, ముగ్గురు కలిసి ఎన్ని రోజులలో పూర్తి చేస్తున్నారు అనేది కావాలండి. ముగ్గురు కలిసి ఎన్ని రోజులలో పూర్తి చేస్తున్నారు అనేది. రైట్, ఇది ఫస్ట్ కండిషన్ లో ఇంతకుముందు చెప్పాను కదా, ఏబిబిసి సిఏ ఇస్తే ఏబిసి ఒకటి, లేదంటే ఏ ఇండివిజువల్ బి ఇండివిజువల్ సి ఇండివిజువల్ ఒకటి, లేదనుకుంటే ఏదన్నా ఒక కాంబినేషన్ స్కిప్ చేసి ఏబిసి ఇచ్చేసి ఆ స్కిప్ చేసిన కాంబినేషన్ ని ఫైండ్ అవుట్ చేయడం అనేది. ఇది ఫస్ట్ కండిషన్ కి సంబంధించిన క్వశ్చన్. ఏబిసి ముగ్గురు కలిసి ఎన్ని రోజులలో పూర్తి చేస్తారు అనేది కావాలి. రైట్, ఇంత ముందుకే చార్ట్ చూపించాను. 15-10 కాంబినేషన్ వస్తే ఎన్ని డేస్ అవుతుందండి? 6 డేస్ అవుతుంది. రైట్, 12 and 6 ఫస్ట్ వీడియోలో, సెకండ్ వీడియోలో ఉంటుంది చూడండి. ఎన్ని టైమ్స్ ఉంది? 2 టైమ్స్. లార్జ్ నెంబర్ ని తీసుకుంటే 12 by 2 టైమ్స్ కాబట్టి అంటే కంబైన్డ్ కావాలి. సో 2 + 1 ఎంత అవుతుంది? 3. ఎన్ని డేస్ అవుతుందండి? 4 డేస్ అవుతుంది. రైట్, కానీ ఆన్సర్ 4 డేస్ కాదండి. క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. మనం ఏం చేశాం? ఏబి బిసి సిఏ, ఏబి ప్లస్ బిసి ప్లస్ సిని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసాం, 6 డేస్ వచ్చింది. ఆ తర్వాత దానికి సి ప్లస్ సిఏని కలిపాం, అప్పుడు 4 డేస్ వచ్చింది. అంటే మనం చేస్తున్నది ఏంటి? ఏ ప్లస్ బి ప్లస్ సికి బి ప్లస్ సిని కలుపుతున్నాం, ప్లస్ అలాగే సి ప్లస్ ఏని కలుపుతున్నాం. సో అంటే మొత్తం ఎంత అయిందండి? 2 of ఏ ప్లస్ బి ప్లస్ సి. సో ఫస్ట్ లెసన్ లో డిస్కస్ చేయడం జరిగింది. ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అయితే, పర్సన్ యొక్క ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అయితే డేస్ ఏమవుతున్నాయి అంటే డిక్రీజ్ అవుతాయి. క్లియర్. సో ఇక్కడ అదే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా, ఎఫిషియన్సీ డిక్రీజ్ అయితే డేస్ ఏమవుతాయి? ఆబ్వియస్లీ ఇంక్రీజ్ అవుతాయి. ఇక్కడ 2 into a plus b అంటే 2 పర్సన్స్ ఉన్నట్టే కదా. సో ఇక్కడ నుంచి మనకు కావాల్సింది ఏంటి? ఏ బి అండ్ సి ఒక గ్రూపే కావాలి, అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి మాత్రమే కావాలి. 2 into a plus b plus c ఎన్ని డేస్ వచ్చిందండి? 4 డేస్ వచ్చింది. ఏ ప్లస్ బి ప్లస్ సి కావాలంటే ఎఫిషియన్సీ ఏమైంది? ఇక్కడ తగ్గింది. ఎలా? ఆఫ్ అయింది. 2 into a plus b plus c ఉన్నది, ఇక్కడికి వచ్చేసరికి a plus b plus c అంటే ఆఫ్ అయింది. అంటే డేస్ ఏమవ్వాలి? ఇంటూ 2 అవ్వాలి. ఎఫిషియన్సీ డిక్రీజ్ అయితే డేస్ ఇంక్రీజ్ అవుతాయి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో ఇంటూ 2, 4 into 2 ఎంత? 8. సో ఆన్సర్ ఎంత అండి? 8 డేస్. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. A and B can do a piece of work in 12 days. A plus B ఎన్ని డేస్ లో చేస్తున్నారండి? 12 డేస్ లో చేస్తున్నారు. నెక్స్ట్ B and C can do the same work in 20 days. B plus C ఎన్ని డేస్ అండి? 20 డేస్. అండ్ C plus C ఎన్ని డేస్ అండి? 15 డేస్. మళ్ళీ కాంబినేషన్స్ ఇచ్చారు. సేమ్ క్వశ్చన్. A and B and C టుగెదర్ టు డూ ద జాబ్ ఈజ్. సో ఇంతకుముందు చెప్పినట్టే, సో ఇక్కడ మనం నార్మల్ గా రాసుకుంటే ఏ ప్లస్ సి ఎన్ని డేస్ అండి? 15 డేస్. బి ప్లస్ సి ఎన్ని డేస్ అండి? 20 డేస్. 12 and 15 కి కాంబినేషన్ చెప్పాను కదండి, ఎంత వస్తుంది? 20/3 వస్తుంది. 20/3 20, 20/3 20 ఎన్ని టైమ్స్ ఉంది? 3 టైమ్స్. లార్జ్ నెంబర్ 20/3 టైమ్స్ కాబట్టి 3 + 1 4 ఎన్ని వస్తుందండి? 5 డేస్ వస్తుంది. క్లియర్. ఇంతకుముందుకు చెప్పాను. ఏబి బిసి మళ్ళీ అర్థం కావడానికి చెప్తున్నాను. మూడింటిని కలిపితే ఏమవుతుందండి? 2 of a plus b plus c అవుతుంది. మనకు కావాల్సింది సింగిల్ ఏ ప్లస్ బి ప్లస్ సి, కాబట్టి ఇది 5 డేస్. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఎన్ని డేస్ అవుతుందండి? ఇంటూ 2. ఇక్కడ ఆఫ్ అయింది. సో ఇక్కడ ఏమవ్వాలి? ఇంటూ 2 అవ్వాలి. 5 into 2 10. సో ఆన్సర్ ఎంత? 10 డేస్. క్లియర్. సింపుల్ క్వశ్చన్స్ అండి, పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. సో అర్థం ఇది 3 టైమ్స్ డైరెక్ట్ 4 ఎలా రాసిన అర్థం అవ్వాలంటే ఫస్ట్ సెకండ్ వీడియోస్ చూడండి, క్లియర్ అర్థం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఏ అండ్ బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 8 డేస్. ఏ మరియు బిలు ఒక పనిని ఎన్ని రోజులలో పూర్తి చేస్తున్నారండి? 8 రోజులలో పూర్తి చేస్తున్నారు. బి మరియు సిలు అదే పనిని 12 రోజులలో పూర్తి చేస్తున్నారు. చూడండి థర్డ్ కండిషన్, ఏబిసి టుగెదర్ టు డూ ఇట్. ఏబిసి టుగెదర్ ఇచ్చాడండి. ఎన్ని డేస్? 6 డేస్ ఇచ్చాడు. ఏబి 8 డేస్, బిసి 12 డేస్, ఏ ప్లస్ బి ప్లస్ సి 6 డేస్. ఇక్కడ స్కిప్ చేసింది ఏంటి? ఏ ప్లస్ సి. కాబట్టి మనల్ని క్వశ్చన్ కూడా ఇస్తున్నది ఏంటి? ఏ ప్లస్ టుగెదర్ కనుక్కోమంటున్నది. ఏ ప్లస్ సి టుగెదర్ ఎన్ని డేస్లలో కంప్లీట్ చేస్తారనేది ఇద్దరు కలిసి. సింపుల్ అండి. సో ఏ క్వశ్చన్ కైనా ఫస్ట్ చేయాల్సింది, ఎందుకంటే నేను ఇచ్చిన కాంబినేషన్స్ ఆ టేబుల్లో ఉన్న కాంబినేషన్ నెంబర్స్ ఇక్కడ రాలేదు కాబట్టి ఎల్సిఎం తీసుకుంటున్నానండి. ఆ కాంబినేషన్స్ వస్తే డైరెక్ట్ అలా చేయండి. రాలేదు కాబట్టి నేను ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటున్నాను. 8 12 6కి
కాసాగు ఎంత అవుతుందండి 24. 8 3 జా 12 2 జా 6 4 జా రైట్. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఏ అండ్ సి కావాలి. దీన్ని 2 టైమ్స్ చేయండి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు 3 గ్రూప్స్ ఉన్నదాన్ని 2 టైమ్స్ చేయండి. 2 టైమ్స్ చేస్తే ఏమొస్తుందో చూడండి ఒకసారి. దీన్ని 2 టైమ్స్ చేస్తే 8 యూనిట్స్ అవుతుంది పర్ డేకి. ఇక్కడ 3 యూనిట్స్ ఏ ప్లస్ బి, బి ప్లస్ సి 2 యూనిట్స్. ఏ ప్లస్ బి ప్లస్ సిని 2 టైమ్స్ చేసాం కదండి. 2 టైమ్స్ చేస్తే ఎన్ని యూనిట్స్ వచ్చినాయి? 8 యూనిట్స్ వచ్చినాయి. ఇప్పుడు ఈ 2 టైమ్స్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి నుంచి ఇవి రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుందో చూడండి. 2a ప్లస్ 2b ప్లస్ 2c మైనస్ a మైనస్ b మైనస్ b మైనస్ c. 2a మైనస్ a ఎంత అండి? a. 2b మైనస్ b మైనస్ b ఎంత వస్తుంది? ఇక్కడ 2b కదా. 2b క్యాన్సల్. ప్లస్ 2c మైనస్ c ఎంత? మైనస్ ప్లస్ c రైట్. ఏమొచ్చిందండి మనకు? a ప్లస్ c వచ్చింది. క్లియర్. సో ఈ స్కిప్ చేసినది ఏదైనా రావాలి అనుకుంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ అదే విధంగా మీకు క్వశ్చన్ ఒకవేళ ఏ ప్లస్ బి బి ప్లస్ సి కాకుండా ఏ ప్లస్ సి ఇచ్చాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్లస్ సి ఇచ్చాడు, ఏ బి సి ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు మనల్ని ఫైండ్ అవుట్ చేయమనేది ఏంటి? మిస్ అయినది బి ప్లస్ సి. సో బి ప్లస్ సి ఫైండ్ అవుట్ చేయమంటాడు. బి ప్లస్ సి ఫైండ్ అవుట్ చేయమంటే ఏం చేయాలి? సో డైరెక్ట్ 2 టైమ్స్ చేసేసి ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేయండి ఇందులో నుంచి. సో ఏమవుతుందండి? 2a ప్లస్ 2b ప్లస్ 2c మైనస్ a మైనస్ b మైనస్ a మైనస్ c రైట్. 2a క్యాన్సల్, 1b క్యాన్సల్, 1c క్యాన్సల్. ఎంత అవుతుందండి? ఇక్కడ 1b మిగిలిపోతుంది, 1c మిగిలిపోతుంది. సో ఏం మిగులుతుంది? b ప్లస్ సి మిగులుతుంది రైట్. సో మీరు చేయాల్సింది ఏంటంటే స్కిప్ చేసినది ఏ గ్రూప్ అయితే స్కిప్ చేస్తున్నాడో సింపుల్ గా 3 మెంబర్స్ ఉన్నదాన్ని 2 టైమ్స్ చేసేసి ఇచ్చిన మిగిలిన 2 గ్రూప్స్ ని అందులో నుంచి సబ్ట్రాక్ట్ చేయండి. మీకు కావాల్సిన ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. క్లియర్. సో ఇప్పుడు మనం ఇంటూ 2 టైమ్స్ చేస్తే ఏమొచ్చిందండి? ఇంటూ 2 టైమ్స్ చేస్తే 8 యూనిట్స్ వచ్చింది. ఈ 2 గ్రూప్స్ యొక్క టోటల్ ఎంత? 5. సో సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుందండి? ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఎన్ని యూనిట్స్ అవుతుంది? 8 మైనస్ 5 3 యూనిట్స్ అవుతుంది. టోటల్ యూనిట్స్ ఏంటండి? 24 యూనిట్స్. పర్ డేకి చేస్తున్న యూనిట్స్ ఎన్ని? 3 యూనిట్స్. సో ఆన్సర్ ఎంత అవుతుందండి? ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 24/3. సో 3 1 జా 3 8 జా. సో ఆన్సర్ ఎంత? 8 డేస్. క్లియర్. సో ఏ ప్లస్ సి 24/3 అంటే 8 డేస్ వస్తుంది. ఏదైనా స్కిప్ చేసింది కావాలనుకుంటే 2 టైమ్స్ చేయండి, ఆన్సర్ వస్తుంది రైట్. నెక్స్ట్ అదే విధంగా ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఇంకోటి ఇండివిజువల్ గా ఇస్తే ఏంటి సార్ పరిస్థితి అని మీకు డౌట్ రావచ్చు. సో దానికోసం మనం ఏం చేద్దామంటే ఇప్పుడు సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఏ ప్లస్ బి 10 డేస్, బి ప్లస్ సి 15 డేస్, సి ప్లస్ ఏ ఎంత అండి? సి ప్లస్ ఏ 12 డేస్. సో ఏ ప్లస్ బి 10 డేస్, బి ప్లస్ సి 15 డేస్, సి ప్లస్ ఏ 12 డేస్ అయితే నాకు ఇండివిజువల్ కావాలి. ఏబిసి కాదు. ఏబిసి ఆల్రెడీ చేశాం. ఏ ఎన్ని డేస్ చేశాడు, బి ఎన్ని డేస్ చేశాడు, సి ఎన్ని డేస్ చేశాడు అనేది కావాలి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ని ఎలా చేయాలో చూద్దామండి. ఫస్ట్ ఏం లేదండి, సింపుల్ ఎల్సిఎం చేయడమే అండి. ఎల్సిఎం చేస్తే ఎంత అవుతుందండి? 10 15 12 అంటే 60 కాసాగు. 10 6 జా 15 4 జా 12 5 జా. సో 3 కంబైన్ చేస్తే ఎంత? 6 ప్లస్ 4 ప్లస్ 5 ఎంత అవుతుందండి? 15 అవుతుంది రైట్. 15 యూనిట్స్. అబ్జర్వ్ చేస్తే మూడింటిని యాడ్ చేసాం. ఏ ప్లస్ బి, బి ప్లస్ సి, సి ప్లస్ సి. మూడింటిని యాడ్ చేస్తే ఇది ఏమవ్వాలి? 2a ప్లస్ బి ప్లస్ సి. ఎందుకంటే ఇక్కడ ఏ ప్లస్ ఏ 2a, బి ప్లస్ బి 2b, సి ప్లస్ సి 2c. 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి అని 15 యూనిట్స్ అయితే మనకు ఓన్లీ ఏ ప్లస్ బి ప్లస్ సి కావాలి. సో కాబట్టి 15/2 ఎంత అవుతుందండి? 7.5 యూనిట్స్ అవుతుంది రైట్. ఎఫిషియన్సీ డిక్రీజ్ అయితే వర్క్ కూడా డిక్రీజ్ అవుతుంది. 2 గ్రూప్స్ కలిసి 15 యూనిట్స్ వేస్తే 1 గ్రూపే. ఇప్పుడు ఒక పర్సనే ఉన్నాడు అనుకుంటే ఏమవుతుంది? ఆఫ్ అవుతుంది వర్క్. 7.5 యూనిట్స్ అవుతుంది. క్లియర్. అబ్జర్వ్ చేయండి. మీరు చేయాల్సింది ఏం లేదు. ఏబిసి ముగ్గురు కలిసి 7.5 యూనిట్స్ ఇస్తున్నారు. మనకు ఇండివిజువల్ కావాలి. ఏ ప్లస్ బి ఎన్ని యూనిట్స్ ఇస్తున్నారండి? ఎన్ని యూనిట్స్? 6 యూనిట్స్. ఇక్కడ 7.5 అంటే మిగిలిపోయింది ఎంత? 1.5. ఇది ఎవరు చేస్తారు? సి. ఇక్కడ ఏ పర్సన్ అయితే లేడో ఆ రిమైనింగ్ యూనిట్స్ ఆ పర్సన్ చేస్తాడు రైట్.
4 యూనిట్స్, బి ప్లస్ సి 4 యూనిట్స్, ఎంత రిమైనింగ్ 3.5 యూనిట్స్. ఎవరు చేస్తారండి? ఏ చేస్తారు. సి ప్లస్ ఏ 5 యూనిట్స్ 7.5 అంటే రిమైనింగ్ ఎంత 2.5. సో ఎవరు చేస్తారండి? 7.5 అంటే 2.5 అంటే బి చేస్తాడు, రైట్. సో ఏ ప్లస్ బి 10 డేస్ చేస్తారు, 6 యూనిట్స్ కాబట్టి రిమైనింగ్ 1.5 యూనిట్స్ సి చేస్తాడు. బి ప్లస్ సి 4 యూనిట్స్ కాబట్టి రిమైనింగ్ 3.5 యూనిట్స్ ఏ చేస్తాడు. సి ప్లస్ ఏ 5 యూనిట్స్ కాబట్టి రిమైనింగ్ 2.5 యూనిట్స్ బి చేస్తాడు. క్లియర్. సో మీకు ఇండివిజువల్ ఏ క్వశ్చన్ ఇచ్చినా డైరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. మీకు ఇంకా కావాల్సింది ఏంటంటే మీకు ఇక సో ఏ కావాలి అంటే టోటల్ యూనిట్స్ తెలుసు మీకు. టోటల్ యూనిట్స్ ఎన్ని? 60 యూనిట్స్. ఒక రోజుకి ఏ ఎన్ని యూనిట్స్ చేస్తాడు? 3.5 యూనిట్స్ చేస్తాడు. ఏ కావాలి అంటే టోటల్ యూనిట్స్ బై 3.5 యూనిట్స్, ఆన్సర్ వచ్చేస్తుంది, రైట్. నెక్స్ట్ బి కావాలి అంటే టోటల్ యూనిట్స్ 60 బై 2.5 యూనిట్స్, బి చేసే యూనిట్స్ ఎన్ని? 2.5, బి వచ్చేస్తుంది. సి కావాలంటే 60 బై 1 డే వర్క్ ఎంత? 1.5, సో 1.5 చేస్తే సి వస్తుంది. క్లియర్. సో ఇండివిజువల్గా ఇచ్చినప్పుడు ఇలా చేయాలి, ఒక పర్సన్ని స్కిప్ చేసినప్పుడు ఈ రకంగా చేయాలి. అంటే ఒక గ్రూప్ని స్కిప్ చేసినప్పుడు 3 మెంబర్స్ ఇస్తాడు కాబట్టి దాన్ని 2 టైమ్స్ చేయాలి. సో డైరెక్ట్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఫైండ్ అవుట్ చేయమంటే ఇలా చేయాలి. ఇదే క్వశ్చన్ ఇప్పుడు మనం ఏబిసి ఇండివిజువల్ గా ఇస్తే ఎలా చేయాలనేది చూద్దాం ఒకసారి, రైట్. సో ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఏబిసి ఎన్ని డేస్లలో కంప్లీట్ చేస్తారు అనేది. 12, 15, 20 ఎల్సిఎం ఎంత అవుతుందండి? 60 అవుతుంది. 12 5 15 4 23. సో మూడింటిని యాడ్ చేస్తే ఎంత అవుతుందండి? 5 + 4 + 3 9 + 3 12. ఇది ఏంటి? 2 ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి, 2 ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి 12 యూనిట్స్. మనకు కావాల్సింది ఏ ప్లస్ బి ప్లస్ సి కాబట్టి ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత అవుతుందండి? 12/2 ఆఫ్ అవ్వాలి 6 యూనిట్స్, రైట్. సో రైట్, ఇంక వచ్చేసండి ఏ ప్లస్ బి అంటే సి రావాలి. ఎన్ని మిగిలిపోయినాయి? 1 యూనిట్. మిగిలిపోయింది ఎంత అండి? 1 యూనిట్. ఎవరిది? సి. ఇక్కడ ఏ సి బి మిగిలిపోయిన వాళ్ళు ఎవరు? బి. ఇక్కడ మిగిలిపోయిన యూనిట్స్ ఎన్ని? 2 యూనిట్స్. ఎందుకంటే ఏ ప్లస్ బి ప్లస్ సి టోటల్ ఎంత? 6 యూనిట్స్ కాబట్టి, రైట్. ఏ బి ప్లస్ సి ఎంత? 3. మిగిలిపోయిన ఎంత? 3 యూనిట్స్. సో ఎవరు? ఏ. క్లియర్. సో సి 1 యూనిట్ కాబట్టి ఆన్సర్ ఎంత? 60/1. బి 2 యూనిట్స్ కాబట్టి ఆన్సర్ ఎంత? 60/2. ఏ 3 యూనిట్స్ కాబట్టి ఆన్సర్ ఎంత? 60/3. క్లియర్. సో మీకు ఇలా చేస్తే ఈజీ అవుతుందండి. జస్ట్ 3 గ్రూప్స్ ని కలిపేసేయండి, వచ్చిన 3 యూనిట్స్ అంటే 3 యూనిట్స్ సమ్ ఆఫ్ చేయండి. ఇక్కడ ఎవరి ఫైండ్ అవుట్ చేయమంటున్నాడో చూసేసి అది ఫైండ్ అవుట్ చేయండి. సో మీకు ఇలా కష్టం అనుకుంటే, రైట్. సో ఒకవేళ మీకు ఏ కావాలనుకుంటే ఏని యాడ్ చేయండి. ఏ ప్లస్ బి ఏ ప్లస్ సి ఎంత? 5 + 4 9 మైనస్ ఏ లేని టర్మ్స్ ని సబ్ట్రాక్ట్ చేయండి. బి ప్లస్ సి ఎంత? 3. ఎంత అవుతుందండి? 6 అవుతుంది. బై 2 చేయండి 3, రైట్. ఎలా చేసినా సేమ్ ఆన్సర్ వస్తుంది. మరొకసారి చెప్తున్నాను, ఏ కావాలంటే ఏ టర్మ్స్ ని యాడ్ చేయండి, ఏ లేని టర్మ్స్ ని సబ్ట్రాక్ట్ చేయండి. బి కావాలంటే బి టర్మ్స్ ఏంటంటే ఫస్ట్ టర్మ్ 5, లాస్ట్ ఇది 3 8 మైనస్ బి లేని టర్మ్ 4 ఎంత అవుతుందండి? 4 అవుతుంది. బై 2 చేయండి ఎంత? 2 యూనిట్స్ అవుతుంది. క్లియర్. సో సి కావాలంటే సి 4 + 3 7 మైనస్ సి లేని టర్మ్ 5 ఎంత అవుతుందండి? 7 - 5 2. సో బై 2 1. క్లియర్. సో ఎలా చేసినా సేమ్ ఆన్సర్ వస్తుంది, రైట్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. A can complete 1/3 of work in 5 days. B can 2/5 of this work in 10 days. In how many days A and B together can complete the work? ముందు దాంట్లో డైరెక్ట్ ఏ ఎన్ని డేస్ చేస్తాడు, బి ఎన్ని డేస్ చేస్తాడు అని చూడండి. ఇక్కడ మాత్రం పార్ట్స్లలో కంప్లీట్ ఇవ్వకుండా ఇస్తున్నాడు. దానికోసం సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే ఏ అనే వ్యక్తి టోటల్ వర్క్ కాబట్టి ఈ టోటల్ వర్క్ ని 100% అనుకుంటే ఆ 100% లో ఫర్ ఎగ్జాంపుల్ 20% ఆఫ్ వర్క్ ని 5 డేస్ చేశాడు అనుకోండి. 20% ఆఫ్ వర్క్ ని 5 డేస్ చేశాడు అనుకోండి. 100% 100% పనిని ఎన్ని రోజులలో పూర్తి చేస్తాడు అంటే టోటల్ వర్క్ మొత్తం పనిని ఎన్ని రోజులలో, మొత్తం పని అంటే 100% ఎన్ని రోజులలో చేస్తారని అడుగుతాడు. సో ఇలా ఇచ్చినప్పుడు 20% 5 అయితే 100% ఎంత? సింపుల్, ఏం లేదండి. వర్క్ ఇంక్రీజ్ అయిందంటే డేస్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. క్లియర్. వర్క్ పెరిగింది అనుకుంటే రోజులు కూడా పెరుగుతాయి. కాబట్టి
పని మరియు రోజులు ఎలా ఉంటాయండి? డైరెక్ట్లీ ప్రపోర్షనల్లో ఉంటాయి. పని తగ్గితే చేయాల్సిన రోజుల సంఖ్య కూడా తగ్గుతుంది. క్లియర్. 20% 5 డేస్ అంటే డైరెక్ట్లీ రిలేషన్ అండి. 100% ఎంత? ఇంటూ 5 కాబట్టి ఇంటూ 5 ఎన్ని డేస్ అవుతుంది? 25 డేస్. దీనినే ఇక్కడ నేను పర్సంటేజ్లో మెన్షన్ చేశాను. ఇక్కడ పర్సంటేజ్ ఇవ్వకుండా ఫ్రాక్షన్ వాల్యూస్లో ఇచ్చాడు. సో సేమ్ ప్రొసీజర్ ఒకటే అండి. 1/3 ఆఫ్ ది వర్క్, సో 1/3 వంతు పనిని 5 రోజులలో పూర్తి చేస్తున్నాడంట. కాబట్టి సో దాన్ని ఎలా రాసుకోవచ్చు అండి? 1/3 వంతుని 5 రోజులలో పూర్తి చేస్తే మొత్తం పని, ఇక్కడ 1/3 అన్నాడు కాబట్టి డైరెక్ట్ క్రాస్ మల్టిప్లై అయ్యింది, రైట్? లేదనుకుంటే నార్మల్గా చెప్తాను చూడండి. ఫస్ట్ 3 యూనిట్స్ టోటల్ వర్క్ ఉన్నాయనుకుంటే 1 యూనిట్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఆ 1 యూనిట్ చేయడానికి ఎన్ని డేస్ పట్టింది? 5 డేస్. సో 3 యూనిట్స్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుందండి? 15 డేస్ పడుతుంది. క్రాస్ మల్టిప్లై 3 into 5 15 డేస్. ఇది ఎవరిదండి? ఏ. నెక్స్ట్ బి దగ్గరికి వస్తే 2/5 వంతు, 2/5 వంతు పని పూర్తి చేయడానికి ఎన్ని డేస్ టైం పట్టిందంట? 10 డేస్ టైం పట్టిందంట. సో ఇక్కడ చేసినట్టే డైరెక్ట్ క్రాస్ మల్టిప్లై చేయండి. లేదు ఇక్కడ డైరెక్ట్ 2/5 10 డేస్ కాబట్టి క్రాస్ క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయండి. 2/5 2 1s 2 5s, సో మల్టిపుల్ చేయండి. 5 into 5 ఎంత? 25. లేదనుకుంటే 5 అనేది టోటల్ యూనిట్స్ అనుకుంటే 2 యూనిట్స్, 2 యూనిట్స్ చేయడానికి 10 డేస్ టైం పట్టింది. 5 యూనిట్స్ చేయడానికి ఎన్ని డేస్ టైం పడుతుంది? 5 into 10/2 క్రాస్ మల్టిప్లై ఎంత అవుతుందండి? 25. క్లియర్? సో దీన్ని 2 10 అయితే 5 ఎంత? సో కంప్లీట్ 25 డేస్ అవుతుంది. రైట్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఏ అండ్ బి టుగెదర్, ఇద్దరు కలిసి కావాలి. ఏ 15 డేస్ వచ్చింది, బి 25 డేస్ వచ్చిందండి మనకు. ఏ 15 డేస్, బి 25 డేస్ వచ్చింది. ఎల్సిఎం చేయండి. ఏ 15 డేస్, బి 25 డేస్. కాసాగ్ ఎంత అండి? 75. సో 15 5s 25 3s, ఇద్దరు కలిసి కాబట్టి 5 + 3 ఎంత? 8. సో 75/8. సో ఎంత అవుతుందండి? 8 9s 72, 3 మిగులుతుంది. 3/8 డేస్. క్లియర్? 75/8 అంటే 9 3/8 డేస్. నెక్స్ట్ క్వశ్చన్. X can do 1/4 ఆఫ్ ది వర్క్. సో మళ్ళీ రాసుకోవడానికి ప్రయత్నించకండి. ఎగ్జామ్లో కానీ ప్రాక్టీస్లో చేసేటప్పుడు కానీ 1-2 క్వశ్చన్స్ మాత్రమే మీకు అర్థం కావడం కోసం 1/4 5 డేస్ అంటే 1 part to 5 4 parts ఎంత అనేది రాసుకోవడానికి ట్రై చేయండి. కానీ వన్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత, తెలిసిన తర్వాత, అంటే 3-4 క్వశ్చన్స్ చేసిన తర్వాత క్వశ్చన్ని డైరెక్ట్ చేయడానికి ట్రై చేయండి. ఎక్స్ చేసే డేస్ ఏమవుతుందండి? 1/4 5 కాబట్టి 4 into 5 క్రాస్ మల్టిప్లై చేస్తే ఎంత? 20 డేస్. రైట్. Y can do 60% ఆఫ్ ది వర్క్ ఇన్ 15 డేస్. 60% 15 డేస్ అయితే 100% ఎంత? సో పర్సంటేజ్ క్యాన్సల్. 15 into 100/60 ఎంత అవుతుందండి? 15 1s 15 4s 4 1s 4 25s. రైట్. ఆన్సర్ ఎంత? 25 డేస్. సో Y చేసే రోజుల సంఖ్య ఎంత అండి? 25 డేస్. క్లియర్? ఇన్ హౌ మెనీ డేస్ దే టుగెదర్ కెన్ కంప్లీట్ ద టోటల్ వర్క్, ఇద్దరు కలిసి ఎన్ని రోజులలో పూర్తి చేస్తారనేది కావాలి. రైట్. సో ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం చేయడం రాకపోతే రేషియో మెథడ్ కూడా చెప్పాను నేను. ఆ రేషియో మెథడ్ కూడా ట్రై చేయండి. 20 25 కాసాగ్ ఎంత? 100. సో 5 4 ఎంత అవుతుందండి? 9. అంటే 100/9 డేస్. 100/9 అంటే ఏమవుతుందండి? 11 1/9 డేస్ అవుతుంది. ఇది పర్సంటేజ్లో కూడా యూజ్ అవుతుందండి. సో 100/9 అంటే 11 1/9 డేస్. నెక్స్ట్ 2/3 ఆఫ్ ది వర్క్ ఇన్ 9 డేస్. 2/3 వంతు 9 రోజులు కాబట్టి క్రాస్ మల్టిప్లై అయ్యండి. ఎంత అవుతుందండి? 27/2 అవుతుంది. రైట్. నెక్స్ట్ బి 1/5 డైరెక్ట్ క్రాస్ మల్టిప్లై చేయొచ్చు కదా, న్యూమరేటర్ 1 ఉంది కాబట్టి. బి ఎన్ని డేస్ అవుతుందండి? ఏ 20/7 అంటే బి 1/5 5 into 3 15. రైట్. ఏ 27/2, బి 15 డేస్. కాసాగు తీసుకోండి. కాసాగు చేసేటప్పుడు అబ్జర్వ్ చేయండి. ఎప్పుడన్నా ఫ్రాక్షన్ వాల్యూస్లలో కాసాగు చేయాలనుకున్నప్పుడు చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి. 10/2 15/2 ఉందనుకోండి. 10/2 15/2 ఉంటే న్యూమరేటర్ లవంలో ఉన్న వాటిని మాత్రమే కాసాగు చేయండి. 10 15 కాసాగు ఎంత? 60. 10 అయితే నార్మల్గా ఎన్ని టైమ్స్ కావాలి? 6 టైమ్స్. కానీ హాఫ్ ఉంది కాబట్టి ఇది ఎంత? ఇంటూ 2 కావాలి. రైట్. 15/2 అంటే నార్మల్గా అయితే 4 టైమ్స్ కావాలి, హాఫ్ ఉంది కాబట్టి ఇంటూ 2 కావాలి.
అంటే 6 into 2 12 టైమ్స్ అవుతుంది, ఇక్కడ 4 into 2 8 టైమ్స్ అవుతుంది. క్లియర్? ఫ్రాక్షన్స్లలో ఉన్న నార్మల్గా ఉన్న మీరు భయపడాల్సిన అవసరం లేదు. న్యూమరేటర్ వాల్యూస్ని మాత్రమే కన్సిడర్ చేసుకొని కాసాగు తీసుకోండి. 27 15 ఉంది ఇక్కడ, 27కి 15కి కాసాగు చేయండి. 27కి 15కి కాసాగు తీసుకోండి. 27 అంటే 3 క్యూబ్ అవుతుంది, 15 అంటే 3 into 5 అవుతుంది. రైట్? సో 3 క్యూబ్ కాబట్టి డైరెక్ట్ 3 క్యూబ్, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఓన్లీ పవర్ 1 ఉంది కాబట్టి ఇంటూ 5. సో 3 క్యూబ్ 27 into 5 ఎంత అవుతుందండి? సో 135. కాసాగు ఎంత? 135. ఎల్సిఎం 135. దాన్ని డైరెక్ట్ రాసుకోవచ్చండి. 27 15 ఇక్కడ యూనిట్ డిజిట్ 5 ఉంది, ఇక్కడ ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి కంపల్సరీ కాసాగులో యూనిట్ డిజిట్ 5 ఉండాలి. సో 27లో 5 ఎప్పుడు వస్తుందండి? ఇంటూ 5 చేసినప్పుడు వస్తుంది. సో 27 into 5 చూసేసుకోండి, 135. సో ఇక్కడ 27 into 5 చేస్తే 135 అవుతుంది, మరి బై 2 ఉంది కదా, సో కాబట్టి ఇంటూ 10. 9 15 ఎంత అవుతుందండి? 9 అవుతుంది. రైట్, ఇద్దరు కలిసి కావాలి కాబట్టి 10 9 ఎంత? 19. టోటల్ ఎంత ఉందండి? 135 బై ఒకరోజు చేసే వరకు ఎంత? 19. టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ ఎంత అవుతుందండి? 135 by 19 అంటే 19 7s ఎంత? 133. సో 19 7s 133, 2 మిగులుతుంది. సో 2 by 19 డేస్. సో ఆన్సర్ ఎంత? 72 by 19 డేస్ అనేది ఆన్సర్. క్లియర్? రైట్. సో నెక్స్ట్ వీడియో మండే నాడు అప్లోడ్ చేస్తానండి. ఓకే, థ్యాంక్ యూ అండి. సో నెక్స్ట్ వీడియోస్ కావడానికి అంటే అప్డేట్స్ తెలియడానికి మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే గంట సింబల్ ఉంటుందండి, సో బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో టెలిగ్రామ్ గ్రూప్ ఉందండి, టెలిగ్రామ్ గ్రూప్ని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే ఫేస్బుక్ గ్రూప్ ఉంటుంది. సో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. నెక్స్ట్ మండే రోజు సో మీకు టైమ్ అండ్ వర్క్ సంబంధించిన టాపిక్ టెస్ట్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది, పీడిఎఫ్. సో ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనుకోండి, టాపిక్ టెస్ట్ మీన్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్కి పీడిఎఫ్ టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అలాగే ఫేస్బుక్ గ్రూప్ ఉందండి, కాంపిటేటివ్ గైడ్ అని చెప్పేసి, దాన్ని లైక్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ.